హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నెయ్యి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వెన్న, తమలపాకులు, పెరుగు. ముందుగా స్టవ్ అంటించుకొని అందులో వెన్న వేసి స్టవ్ మీద పెట్టాలి. చూడండి, ఇదంతా వెన్న. స్టవ్ ఇలా కలిగి పెడుతూ ఉండడం వల్ల అడగంటకుండా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపెడుతూ వెన్న ఉండాలి. చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, నెయ్యి చేస్తా అంటే నెయ్యి స్మెల్ రావడం లేదు, అడుగు అంటుతుంది, మాడిపోతుంది, ఇలాంటి క్వశ్చన్స్ చెప్తూ ఉంటారు. యూట్యూబ్ ఛానల్స్లో చూశాను. అలా అంటకుండా ఉండడం కోసం ఇలా కలిపెడుతూ ఉండాలి. ఇలా ఇది పెరుగులో మీగడ తీసింది కాదండి, వెన్న మిషన్లో తీసింది కాబట్టి ఇది నీట్గా ఉంటుంది. పెరుగులో తీసిండే వెన్ననైతే క్లీన్ చేయాలి. ఎక్కువసార్లు నీళ్ళు పోసి ఎక్కువ కడిగేయాలి వెన్నని. దాంట్లో ఎక్కువ గలీజ్ ఉంటుంది. ఇది క్రీమ్ కాబట్టి దీన్ని ఏం క్లీన్ చేయనవసరం లేదు. పెరుగులో మీగడ తీసి వెన్న వేసింది అయితే క్లీన్ చేయాలి నీట్గా. క్లీన్ చేయకుండా అలా వేస్తే బ్యాడ్ స్మెల్ వస్తుందండి. 4 times 5 times క్లీన్ చేయాలి. వాటర్ వేసి బాగా కలయబెడుతూ వెన్నని. అలా చేస్తే మంచిగా ఉంటుంది వెన్న. షాప్కి వచ్చే వాళ్ళు అడుగుతుంటారు, మాకు వెన్న రాలేదు, మీగడ తీసిన వెన్న రాలేదు అని అడుగుతుంటారు. మీగడ రోజు పెరుగులో తీసి కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అట్లనే కొన్ని రోజులు 4 days 6 days అలా వెన్న తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కూలింగ్లోనే మిక్సీ కాడిస్తే వెన్న మంచిగా వస్తుంది. పాలు బాగా మరగనించడం వల్ల వెన్న ఎక్కువ వస్తుంది. మంచి ఫ్యాట్ పాలు తీసుకుంటే వెన్న బాగా వస్తుంది. చూడండి, చిక్కబడుతుంది వెన్న. ఫోర్ స్టెప్స్ ఉంటాయండి నెయ్యి చేయడంలో. ఫస్ట్ స్టెప్లో బాగా వేడయ్యాక పొంగు వస్తుంటుంది 5 వరకు. అది ఫస్ట్ స్టెప్ అండి. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లో ఫ్లేమ్లోనే నెయ్యి అనేది చేయాలి. ఇది సెకండ్ స్టెప్. చిక్కబడుతుంది బాగా. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఎంత దగ్గరకు వచ్చిన తర్వాత రవ్వలాగా మారిపోతుంది. చిక్కబడిన తర్వాత రవ్వలాగా మారుతుంది. ఇందులో రవ్వలు అనేది వస్తాయి అన్నమాట. బాగా ఉడుకుతుంది, రవ్వలాగా వస్తాయి. తమలపాకు, పెరుగు ఇవి లాస్ట్లో వేస్తారండి. నెయ్యి అంతా తయారైన తర్వాత వేస్తారు. ఇప్పుడు తమలపాకు నెయ్యిలో అనేది ఉడుకుతుంది. అప్పుడైనా స్మెల్ ఎక్కువ వస్తుంది, నెయ్యి స్మెల్ అనేది. ఎక్కువ వెన్న కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకుంటుంది నెయ్యి రావడానికి.
రవ్వలాగా మారిపోతుంది. టైంలో ఎక్కువగా కలుపుకోవాలి. ఇది పెరుగులో మీగడ తీసింది కాదండి వెన్న, మిషన్లో తీసింది కాబట్టి ఇది నీట్గా ఉంటుంది. పెరుగులో తీసిండే వెన్ననైతే క్లీన్ చేయాలి, ఎక్కువసార్లు నీళ్ళు పోసి ఎక్కువ కడిగేయాలి వెన్నని. దాంట్లో ఎక్కువ గలీజ్ ఉంటుంది. ఇది క్రీమ్ కాబట్టి దీన్ని ఏం క్లీన్ చేయనవసరం లేదు. పెరుగులో మీగడ తీసి వెన్న వేసింది అయితే క్లీన్ చేయాలి నీట్గా. క్లీన్ చేయకుండా అలా వేస్తే బ్యాడ్ స్మెల్ వస్తుందండి. 4 times 5 times క్లీన్ చేయాలి. వాటర్ వేసి బాగా కలయబెట్టు వెన్నని. అలా చేస్తే మంచిగా ఉంటుంది వెన్న. షాప్కి వచ్చే వాళ్ళు అడుగుతుంటారు, మాకు వెన్న రాలేదు, మీగడ తీసిన వెన్న రాలేదు అని అడుగుతుంటారు. మీగడ రోజు పెరుగులో తీసి కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టాలి. అట్లని కొన్ని రోజులు 4 days 6 days అలా వెన్న తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి కూలింగ్లోనే మిక్సీ కాడిస్తే వెన్న మంచిగా వస్తుంది. పాలు బాగా మరగనించడం వల్ల వెన్న ఎక్కువ వస్తుంది. ముందుగా ఆకులు పెరుగు తీసుకున్నాం కదండి, ఇలా పెరుగులో వేసుకొని ఆకుల్ని నెయ్యిలో వేసేయాలి. మంచి స్మెల్ వస్తుందండి పెరుగులో వేస్తే. ఆకులు తమలపాకు తయారైపోయిందండి నెయ్యి. ఇలా చేసుకుంటే నెయ్యి మంచి స్మెల్ అనేది వస్తుంది. కొన్ని నెలలు నిల్వ చేసుకున్నా చెడిపోదు నెయ్యి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. నెయ్యి అనేది వేడంతా తగ్గిపోయింది చూడండి, ఎలా గోల్డెన్ కలర్లో ఉంది. దీనంతా వడగట్టుకోవాలి, ఫిల్టర్ చేయాలి.